Hello everyone, my name is Saralajini. I had my masters in genetics and plant breeding from Junagadh Agriculture University. Now I am going to discuss some of the important MCQs regarding the topic seed biology. Here we will discuss different components of seed and also the part of the seed. And coming to the first one, seed is defined as, seed ni ఏ విధంగా డిఫైన్ చేయొచ్చు, దట్ ఈస్ మెచ్యూర్డ్ ఓవ్యూల్. సో ఓవ్యూల్ అనేది మెచ్యూర్ అయితే దాన్ని వీ కాల్ ఇట్ as the seed. Coming to the next one, embryo which is enclosed in a seed coat. ఓకే, మనం ఫర్టిలైజేషన్ జరిగినప్పుడు ఏం జరుగుతుందండి, దెన్ వి విల్ ఎంబ్రియో అనేది మనకి జైగోట్ అనేది ఫామ్ అవుతుంది, దాని నుంచి ఎంబ్రియో వస్తుంది. సో ఎంబ్రియో అనేది ఇక్కడ చుట్టూ ఉన్న అవుటర్ లేయర్స్ సీడ్ కోట్ కింద మోడిఫై అయినప్పుడు సో ఎంబ్రియో అనేది సీడ్ కోట్ ద్వారా ఎన్క్లోజ్ చేయబడి ఉంటుందన్నమాట. సో ద ఎంబ్రియో ఎక్సైజ్డ్, సో ఎన్క్లోజ్డ్ ఇన్ ద సీడ్ కోట్, వీ కాల్ ఇట్ యాజ్ ద సీడ్. ఆర్ ద ఎనీ ప్రాపగేటివ్ మెటీరియల్ అంటే మనం జనరేషన్ని అడ్వాన్స్ చేయడానికి, ప్రోజెనీని ప్రొడ్యూస్ చేయడానికి యూజ్ చేసే మెటీరియల్ని వీ కాల్ దెమ్ యాజ్ ప్రాపగేటివ్ మెటీరియల్. అంటే ప్రాపగేషన్కి యూజ్ చేసే దేన్నైనా సీడ్ అని పిలవచ్చు. సో సింథటిక్ సీడ్స్ మనం ఇక్కడ ఎంబ్రియో నుంచి వచ్చిన, అంటే డైరెక్ట్గా జైగోట్ నుంచి ఫామ్ అయిన ఎంబ్రియోస్నే కాకుండా మనం సింథటిక్గా ఆర్టిఫిషియల్గా ప్రొడ్యూస్ చేసిన సోమాటిక్ ఎంబ్రియోస్ని కూడా మనం సీడ్స్ అని పిలుస్తున్నాం. సో ఎనీ ప్రాపగేటివ్ మెటీరియల్ used for the propagation of the plant or crop is known as seed. So all the options are correct ones. Coming to the next one, the chemical responsible for dormancy in seed. Dormancy అంటే మనం ఇన్యాక్టివ్ స్టేజ్లోకి ఒక సీడ్ అనేది అటైన్ అయితే దాన్ని డార్మెన్సీ అని అంటాం అనమాట. ఆ డార్మెన్సీలో సీడ్ మెటబాలికల్గా అదేవిధంగా ఫిజియోలాజికల్గా ఇన్యాక్టివ్గా ఉంటుంది. జర్మినేషన్ అవ్వాల్సిన స్టేజ్లో అది డిఫరెంట్ ఎన్విరాన్మెంటల్ కండిషన్స్కి ఎక్స్పోజ్ అవడం వల్ల, అన్ఫేవరబుల్ ఎన్విరాన్మెంటల్ కండిషన్స్కి ఎక్స్పోజ్ అవడం వల్ల డార్మెన్సీ అనేది ఇండ్యూస్ అవుతుంది అనమాట. ఆ డార్మెన్సీని కంట్రోల్ చేసే, రెస్పాన్సిబుల్ చేసే కెమికల్ ఏంటి అని అంటే దట్ ఈస్ దిస్ ఈస్ ద జిబ్రెలిక్ యాసిడ్. ఓకే, జిబ్రెలిక్ యాసిడ్ ఏం చేస్తుందండి, ఇట్ ప్రమోట్స్ జర్మినేషన్ ఆఫ్ ద సీడ్. సీడ్ జర్మినేట్ అవ్వడంలో అది మెయిన్ రోల్ ప్లే చేస్తుంది. కమింగ్ టు ద ఆక్సిన్ అంటే ఐఏఏ అంటే ఇండోల్ ఎసిటిక్ యాసిడ్, ఇండోల్ 3 ఎసిటిక్ యాసిడ్. ఇది ఏంటండి, ఇట్స్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ ఆక్సిన్. ఆక్సిన్ కూడా ప్లాంట్ గ్రోత్ ప్రమోటింగ్ హార్మోన్, బట్ ఇట్ డోంట్ ఇండ్యూస్ ద డార్మెన్సీ. కమింగ్ టు ద కైనటిన్ అనేది ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ సైటోకైనిన్స్ కూడా గ్రోత్ని ప్రమోట్ చేసే హార్మోన్, ప్లాంట్ గ్రోత్ హార్మోన్. సో ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ యాబ్సిసిక్ యాసిడ్. యాబ్సిసిక్ యాసిడ్ ఏంటండి, ఇట్ ఇండ్యూసెస్ ద డార్మెన్సీ. ఇక్కడ ఏంటి, డార్మెన్సీ ఉండాలా వద్దా అనేది ఇట్స్ డిపెండ్స్ ఆన్ ద బ్యాలెన్స్ బిట్వీన్ జిబ్రెలిక్ యాసిడ్ అండ్ ఆల్సో యాబ్సిసిక్ యాసిడ్. ఈ రెండు బ్యాలెన్స్ అయిన దాన్ని బట్టి మనకి జర్మినేషన్ జరగాల వద్దా అన్నది డిపెండ్ అయి ఉంటుంది. ఎప్పుడైతే యాబ్సిసిక్ యాసిడ్ పర్ఫార్మెన్స్ అనేది డామినేట్ చేస్తుందో జిబ్రెలిక్ యాసిడ్ని, దెన్ ఇట్ విల్ ఇండ్యూస్ ద డార్మెన్సీ. ద ప్లాంట్ పిగ్మెంట్ రెస్పాన్సిబుల్ ఫర్ సీడ్ డార్మెన్సీ అండ్ సీడ్ జర్మినేషన్. ఇక్కడ ఏంటి అని అంటే డార్మెన్సీ అవ్వడానికి కానీ జర్మినేషన్ అవ్వడానికి కానీ ఒక సీడ్లో ఉండే ఏ పిగ్మెంట్ రెస్పాన్సిబుల్గా ఉంటుంది, ఏ పిగ్మెంట్ మీద మనకి డార్మెన్సీ కానీ జర్మినేషన్ కానీ డిపెండ్ అయి ఉంటుంది అంటే దట్ ఈస్ ఫైటోక్రోమ్. ఫైటోక్రోమ్ అనే పిగ్మెంట్ మనకి ఫోటో సెన్సిటివ్ పిగ్మెంట్ అనమాట. సో ఈ ఫైటోక్రోమ్ వల్ల ఏం జరుగుద్ది అని అంటే ఫోటోబ్లాస్టీ అంటే ద పీరియడ్ ఆఫ్ ఎక్స్పోజర్ ఆఫ్ లైట్ వల్ల మనకి జర్మినేషన్ అనేది డిపెండ్ అయితే, ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ జర్మినేషన్ బేస్డ్ ఆన్ ద పీరియడ్ ఆఫ్ ఎక్స్పోజర్ టు లైట్ అంటే దట్ ఈస్ ఫోటోబ్లాస్టిక్. కొన్ని సీడ్స్ పాజిటివ్లీ ఫోటోబ్లాస్టిక్ అంటే లైట్కి ఎక్స్పోజ్ అయితే జర్మినేట్ అవుతాయి, కొన్ని సీడ్స్ లైట్కి ఎక్స్పోజ్ అవ్వకపోతే జర్మినేట్ అవుతాయి. సో దోస్ ఆర్ కాల్డ్ యాజ్ నెగటివ్లీ ఫోటోబ్లాస్టిక్ సీడ్స్. సో అది ఫోటోబ్లాస్టీ దేని మీద డిపెండ్ అవుతుంది అని అంటే దట్ ఈస్ బేస్డ్ ఆన్ ద ప్రజెన్స్ ఆఫ్ ఫైటోక్రోమ్. ఈ ఫైటోక్రోమ్ అనే పిగ్మెంట్ లైట్కి చాలా సెన్సిటివ్గా ఉంటుందన్నమాట. సో ఆ పిగ్మెంట్కి మనకి లైట్ తగిలితే దెన్ బేస్డ్ ఆన్ దట్ మనకి జర్మినేషన్ జరగాల వద్దా అనేది సీడ్ డెవలప్మెంట్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. సో ద ప్లాంట్ పిగ్మెంట్ రెస్పాన్సిబుల్ ఫర్ సీడ్ డార్మెన్సీ అండ్ సీడ్ జర్మినేషన్ ఈజ్ ద ఫైటోక్రోమ్.
Coming to the next one, the dormancy present in seeds of crops belonging to Fabaceae family. Fabaceae family లో ఏమొస్తాయండి, రెడ్ గ్రామ్, గ్రీన్ గ్రామ్, ఇవన్నీ Fabaceae ఫ్యామిలీలోకి వస్తాయి. సో ద dormancy present in seeds of Fabaceae family అని అంటే దట్ ఈస్ మనం ఆల్రెడీ డిస్కస్ చేసిన విధంగా ఆ సీడ్స్ Fabaceae ఫ్యామిలీ సీడ్స్ ఏంటండి, హార్డ్ సీడ్ కోడ్ కలిగి ఉంటుంది కంపేర్డ్ టు మెనీ అదర్ క్రాప్ సీడ్స్. అప్పుడు ఏంటండి, ఆ హార్డ్ సీడ్ కోడ్ అంటే ఫిజికల్ స్ట్రక్చర్ వల్ల మనకి ఇక్కడ జర్మినేషన్ అనేది ఇన్హిబిట్ అవుతుంది కాబట్టి we call them as physical dormancy. So the option is the physical dormancy. Physiological dormancy అంటే ఫిజియోలాజికల్ చేంజెస్ వల్ల dormancy అనేది జరిగితే దట్ ఈస్ ఫిజియోలాజికల్ dormancy. మెకానికల్ dormancy అంటే మార్ఫలాజికల్ dormancy అంటే దాని మార్ఫాలజీ, దాని స్ట్రక్చర్ బట్టి, అరేంజ్మెంట్ బట్టి మనకి డార్మెన్సీ అనేది ఇండ్యూస్ అవుతుంది. దట్ ఈస్ మార్ఫలాజికల్ డార్మెన్సీ. హియర్ ద ఫిజికల్ స్ట్రక్చర్ అంటే సీడ్ కోట్ మీద డిపెండ్ అయ్యి ఈ డార్మెన్సీ ఇండ్యూస్ అయింది కాబట్టి దట్ ఈస్ ఫిజికల్ డార్మెన్సీ. కమింగ్ టు ద నెక్స్ట్ వన్, ద సింథటిక్ సీడ్ ఈజ్. ఇక్కడ ఏంటండి, మనం అగైన్ సింథటిక్ సీడ్ అనే కాన్సెప్ట్ చూస్తున్నాం. సింథటిక్ సీడ్ ఈజ్ ఫ్లూయిడ్ డ్రిల్ సీడ్ అంటే ఫ్లూయిడ్ నింపబడిన సీడ్ వితౌట్ సీడ్ కోట్. సీడ్ మనం ఎప్పుడైతే సీడ్ కోట్ని తీసేస్తే దాన్ని సింథటిక్ సీడ్ అంటాము. అంటే సీడ్ వితౌట్ సీడ్ కోట్ అంటే ఏంటండి, మనం ఎక్సైజ్డ్ ఆర్ నేకెడ్ సీడ్ అని అంటాం. సో దిస్ ఈజ్ నాట్ ద ఆప్షన్. ఫ్లూయిడ్ డ్రిల్ సీడ్ కూడా కాదు, సీడ్ ట్యాబ్లెట్ అంటే అది కూడా కాదు. సో ద ఆప్షన్ ఈజ్ ద ఆర్టిఫిషియల్ సీడ్. సో ఆర్టిఫిషియల్ అన్న సింథటిక్ అన్న ఒకటే, నేచురల్గా ప్రొడ్యూస్ అవ్వకుండా మనం డిఫరెంట్ టెక్నిక్స్ ఉపయోగించి మనం సీడ్ లైక్ మెటీరియల్ని ప్రాపగేట్ చేస్తున్నాం కాబట్టి దట్ ఈస్ నోన్ యాజ్ సింథటిక్ సీడ్ ఆర్ ఆర్టిఫిషియల్ సీడ్. ఇక్కడ సింథటిక్ సీడ్లో ఏం చేస్తాము అని అంటే సొమాటిక్ ఎంబ్రియో అంటే సొమాటిక్ సెల్స్ నుంచి వచ్చిన ఎంబ్రియోని మనం సోడియం ఆల్జినేట్ అండ్ కాల్షియం క్లోరైడ్ ఈ రెండింటిని ఉపయోగించి దాన్ని మనం కోట్ చేసి దెన్ వీ విల్ సో ఇట్ యాజ్ ద సీడ్స్. దట్ ఈస్ నోన్ యాజ్ ద సింథటిక్ సీడ్. కమింగ్ టు ద నెక్స్ట్ వన్, ద కెమికల్ యూజ్డ్ ఫర్ ఇంక్లోజింగ్ ద సింథటిక్ సీడ్. మనం ఏంటంటే ఇంక్లోజ్ చేయడానికి, దాని చుట్టూ మనం గార్డ్ చేయడానికి యూజ్ చేసే కెమికల్ ఏంటి అని అంటే దట్ ఈస్ సోడియం ఆల్జినేట్. సోడియం ఆల్జినేట్ ఎందుకు యూజ్ చేస్తామనంటే అది రూమ్ టెంపరేచర్ దగ్గర ఒక పర్మియబుల్ జెల్ స్ట్రక్చర్ని కలిగి ఉంటుంది అనమాట. సో అది పర్మియబుల్ జెల్ స్ట్రక్చర్ ఎప్పుడైతే కాల్షియం క్లోరైడ్తో అది జస్ట్ మనం కలిపి దాన్ని ఎన్క్లోజ్ చేస్తున్నామో కాల్షియం క్లోరైడ్ ఏం చేస్తుంది అని అంటే కొంచెం హార్డ్నెస్ అనేది ఆ సీడ్కి ప్రొవైడ్ చేస్తుంది. సో మనకి కావాల్సిన స్ట్రక్చర్ షేప్లో మనం ఆ సీడ్ని మోడిఫై చేసుకోవచ్చు, అదేవిధంగా సో చేసుకోవడానికి అనువుగా మనం డిజైన్ చేసుకోవచ్చు అనమాట. ఈ సోడియం ఆల్జినేట్ ఏంటి, ఆ జెల్ దీనివల్ల ఫామ్ అయ్యే జెల్ అనేది పెర్మియబుల్గా ఉంటుంది. అదేవిధంగా ఎప్పుడైనా సీడ్ అనేది జర్మినేట్ అవుతున్నప్పుడు ఆ సీడ్ ఎంబ్రియో అనేది మళ్ళీ ప్రొట్రూడ్ అవుతున్నప్పుడు ఆ లీవ్స్ కానీ రూట్స్ కానీ డెవలప్ అవుతున్నప్పుడు వాటి గ్రోత్ని రెస్ట్రిక్ట్ చేయకూడదు. అలాంటి స్ట్రక్చర్ మాత్రమే ఆ సీడ్ చుట్టూ ఉపయోగించాల్సి ఉంటుంది, ఆ ఎంబ్రియో చుట్టూ. సో అలాంటి ఫేవరబుల్ కండిషన్ ఎప్పుడైతే ఆ గ్రోత్ని రెస్ట్రిక్ట్ చేయకుండా అలౌ చేసే ఫేవరబుల్ కండిషన్ని ప్రొవైడ్ చేయగలిగే కెమికల్ ఏంటి అని అంటే దట్ ఈస్ సోడియం ఆల్జినేట్. సో దట్స్ వై వీఆర్ యూజింగ్ సోడియం ఆల్జినేట్ ఇన్ కేస్ ఆఫ్ ద ఇన్కాప్సులేషన్ ఆఫ్ సింథటిక్ సీడ్. కమింగ్ టు ద నెక్స్ట్ వన్, యాసిడ్ రికమెండెడ్ ఫర్ బ్రేకింగ్ ఫిజికల్ డార్మెన్సీ. మనం ఇందాక డిస్కస్ చేసిన విధంగా ఫిజికల్ డార్మెన్సీని బ్రేక్ చేయడానికి మనం యూజ్ చేసే యాసిడ్ H2SO4. ఎక్కడండి, ఎంత కాన్సన్ట్రేషన్ అండి, 50%. అంటే డైల్యూట్ చేసేసిన 50%, హాఫ్ డైల్యూట్ చేసిన కాన్సన్ట్రేషన్లో వీ విల్ కీప్ ద సీడ్స్ ఫర్ 15 minutes ఉంచినప్పుడు ఎప్పుడైతే దాంట్లో జర్మినేషన్ అనేది మనం ఇండ్యూస్ చేయగలుగుతాం. సో యాసిడ్ రికమెండెడ్ ఫర్ బ్రేకింగ్ ఫిజికల్ డార్మెన్సీ ఈజ్ సల్ఫ్యూరిక్ యాసిడ్. కమింగ్ టు ద నెక్స్ట్ వన్, ద గ్రోత్ రెగ్యులేటర్ యూజ్డ్ టు బ్రేక్ ద డార్మెన్సీ ఇన్ సీడ్స్. మనం ఇందాక చెప్పాం కదండి, డార్మెన్సీ దేని మీద డిపెండ్ అవుతుంది, ఇట్స్ బేస్డ్ ఆన్ ద బ్యాలెన్స్ బిట్వీన్ ద జిబ్రెలిక్ యాసిడ్ అండ్ ఆల్సో యాబ్సిసిక్ యాసిడ్. యాబ్సిసిక్ యాసిడ్ వల్ల ఏంటి, మనకి ఇక్కడ జిబ్రెలిక్ యాసిడ్ యాక్షన్, యాబ్సిసిక్ యాసిడ్ యాక్షన్ రెండు యాంటగానిస్టిక్గా ఉంటాయి, అంటే ఆపోజిట్గా ఉంటాయి అనమాట. సో యాబ్సిసిక్ యాసిడ్ ఏం చేస్తుంది, డార్మెన్సీని ప్రమోట్ చేస్తే జిబ్రెలిక్ యాసిడ్ ఏం చేస్తుంది, జర్మినేషన్ని ప్రొవైడ్ చేస్తుంది. సో ద గ్రోత్ రెగ్యులేటర్ యూజ్డ్ టు బ్రేక్ ద డార్మెన్సీ ఇన్ ద సీడ్ ఈజ్ నోన్ యాజ్, ఇట్ ఈస్ జిబ్రెలిక్ యాసిడ్. కమింగ్ టు ద నెక్స్ట్ వన్,
The seeds of castor has the following అపెండేజ్. అంటే ఏంటి అని అంటే మనకి యూజువల్గా ఉండే అపెండేజెస్ కాకుండా క్యాస్టర్ సీడ్లో ఒక స్పెషల్ స్ట్రక్చర్ అనేది మనం నోటీస్ చేస్తాం. ఇక్కడ చూడండి, ఇక్కడ మైక్రోపైలర్ ఎండ్, ఈ మైక్రోపైలర్ ఎండ్ దగ్గర మనకి ఇక్కడ క్యారంకిల్ అనే స్ట్రక్చర్ మనకి ఇక్కడ కనిపిస్తుంది క్యాస్టర్ సీడ్లో. ఇది ఏంటంటే స్పాంజీ లైక్ స్ట్రక్చర్. ఇది ఎందుకు? మనకి వాటర్ ఇంబైబ్ చేసుకోవడానికి, జర్మినేషన్లో వాటర్ ఇంబైబ్ చేసుకొని జర్మినేషన్లో ఒక మంచి రోల్ ప్లే చేస్తుంది అనమాట. సో ద సీడ్స్ ఆఫ్ క్యాస్టర్ హ్యాస్ ద ఫాలోయింగ్ అపెండేజ్. దట్ అంటే ఏంటి అని అంటే ఓన్లీ క్యాస్టర్ సీడ్స్లోనే ఈ క్యారంకిల్ అనే స్ట్రక్చర్ అనేది ప్రజెంట్ అయి ఉంటుంది. దట్ టు అట్ ద మైక్రోపైలర్ ఎండ్. సో మైక్రోపైలర్ ఎండ్లో వీ విల్ అబ్జర్వ్ ద క్యారంకిల్. So the correct option is caruncle. Coming to the next one, if seed inner membranous layer is called. ఇక్కడ చూడండి, సీడ్ చుట్టూ 2 మెంబ్రెన్స్ ఉంటాయి, ఇన్నర్ మెంబ్రెన్ అండ్ ఆల్సో అవుటర్ మెంబ్రెన్. ఇన్నర్ మెంబ్రెన్ ఏంటి అని అంటే దట్ ఈస్ టెగ్మెన్. కమింగ్ టు ద అవుటర్ మెంబ్రెన్ దట్ ఈస్ టెస్టా. వాట్ దే ఆర్ ఆస్కింగ్, ద ఇన్నర్ మెంబ్రేనస్ లేయర్ ఈజ్ నోన్ యాజ్ టెగ్మెన్. సో మనం యాక్చువల్గా మనకి ఎంబ్రియో శాక్లో ఇన్నర్ ఇంటెగ్యుమెంట్ అవుటర్ ఇంటెగ్యుమెంట్ ఉంటుంది కదండి, అది మనకి సీడ్గా డిఫరెన్షియేట్ అయ్యేటప్పుడు ఆ ఇన్నర్ ఇంటెగ్యుమెంట్ ఇట్ విల్ ఫార్మ్ ఇంటూ టెగ్మెన్ అండ్ అవుటర్ ఇంటెగ్యుమెంట్ ఇట్ విల్ డెవలప్ ఇంటూ టెస్టా. సో సీడ్ కోట్ ఈజ్ హ్యావింగ్ 2 layers. కమింగ్ టు ద రిమైనింగ్ పార్ట్స్ చూస్తే మనకి ఇది మైక్రోపైలర్ రీజన్, అంటే ఒక హోల్ టైప్ స్ట్రక్చర్ అనేది ఉంటుంది, దీని ద్వారా వాటర్ కూడా ఎంటర్ అవుతుంది. హైలం అంటే ఏంటండి, ఇట్స్ లైక్ ఏ స్కార్. సీడ్ ఇక్కడ మనం ప్లాసెంటాకి ఎక్కడైతే అటాచ్ అవుతుందో ఆ పోర్షన్ని మనం ఫ్యూనికల్ అని అంటాం, అంటే స్టాక్ ఆఫ్ ద సీడ్. ఈ ఫ్యూనికల్ ఎక్కడైతే అటాచ్ అవుతుందో అది జస్ట్ ఒక మచ్చలాగా ఫామ్ అవుతుంది, దట్ ఈస్ నోన్ యాజ్ స్కార్ ఆర్ హైలం. ఇది ఏంటంటే కాటిలిడన్లో మనం ఫుడ్ స్టోరేజ్ అనేది జరుగుతుంది అనమాట. కమింగ్ టు ద ప్లూమ్యూల్ ఏంటండి, ఇక్కడ డెవలపింగ్ షూట్. So developing shoot is known as plumule and developing root is known as radicle. So the correct option is tegmen. Coming to the next one, aril is a seed structure which is present in. Aril ane seed structure దేంట్లో ఉంటుందని అంటే that is in the nutmeg. మనం యూజువల్గా మసాలా వాటిలో చూస్తూ ఉంటే మనం దీన్ని రెడ్ కలర్ ఒక స్పైస్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటామండి, దట్ ఈజ్ అరిల్. ఈ నట్మెగ్లో ఉండే ఆ సీడ్ చుట్టూ స్పెషల్ మెంబ్రేనస్ కవరింగ్ అనేది ఉంటుందన్నమాట, జాపత్రి అని అంటారు. సో ఆ ఆరెంజ్ కలర్ దాన్నే ఎరిల్ అని అంటాం. ఈ ఎరిల్లే మనం ఆ స్పైస్ కింద యూజ్ చేస్తూ ఉంటాం అనమాట, దట్ ఈస్ ప్రజెంట్ ఇన్ ద నట్మెగ్. కమింగ్ టు ద నెక్స్ట్ వన్, ఇన్ డైకాట్స్ ఫుడ్ మెటీరియల్స్ ఆర్ స్టోర్డ్ ఇన్. ఆ డెవలపింగ్ ఎంబ్రియో, ఒక సీడ్కి ఎంబ్రియో డెవలప్ అయ్యేటప్పుడు దానికి కావాల్సిన ఫుడ్ మెటీరియల్స్ అనేవి మనం స్టోర్ చేసే ఆర్గాన్ ఏంటి అని అంటే డైకాట్స్లో దోస్ ఆర్ కాటిలిడన్స్. మనం ఏదైనా సీడ్, డైకాట్ సీడ్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు టామరిన్ సీడ్ తీసుకుని దాన్ని సెపరేట్ చేస్తే, ఆర్ మనం చిక్కుడుకాయ సీడ్ తీసుకుని సెపరేట్ చేసిన మనం ఇలా ఒక 2 స్ట్రక్చర్స్, సీడ్ అనేది 2 స్ట్రక్చర్స్ కింద డివైడ్ అవుతుంది, 2 halves కింద. ఆ ఒక్కొక్క హాఫ్ని వీ కాల్ ఇట్ యాజ్ ద కాటిలిడన్. ఇవి 2 కాటిలిడన్స్ ఉంటే వాటిని డైకాట్స్ అంటారు. ఏ ప్లాంట్స్లో అయితే ఆ సీడ్ 2 కాటిలిడన్స్ కింద డివైడ్ అవుతుందో దోస్ ఆర్ నోన్ యాజ్ డైకాటిలిడనస్ ప్లాంట్స్. ఇన్ డైకాట్స్ ఫుడ్ మెటీరియల్స్ ఆర్ స్టోర్డ్ ఇన్, అంటే ఆ డెవలపింగ్ ఎంబ్రియోకి కావాల్సిన ఫుడ్ మెటీరియల్ స్టోర్ అయ్యే స్ట్రక్చర్ దోస్ ఆర్ కాటిలిడన్స్. కమింగ్ టు ద నెక్స్ట్ వన్, ఫుడ్ మెటీరియల్ ఈజ్ సప్లైడ్ టు ఎంబ్రియో ఇన్ మోనోకాట్ త్రూ. ఇక్కడ ఏంటండి, మోనోకాట్లో ఈ కాటిలిడన్స్ అనేవి స్పెషలైజ్డ్గా వేరే మోడిఫికేషన్ అనేది చేసుకుంటాయి అనమాట, దోస్ ఆర్ నోన్ యాజ్ కుటెల్లం. ఇక్కడ కాటిలిడన్స్ అని పిలవమండి, ఓన్లీ ఒక కాటిలిడనే ఉంటుంది కాబట్టి దాన్ని స్పెషల్ నేమ్ ఏంటనంటే దట్ ఈస్ స్కుటెల్లం. ఈ స్కుటెల్లంలో ఆ ఎంబ్రియోకి, డెవలపింగ్ ఎంబ్రియోకి కావాల్సిన సీడ్ మెటీరియల్, ఫుడ్ మెటీరియల్ అనేది స్టోర్ అయ్యి ఉంటుంది అనమాట. సో కమింగ్ టు ద నెక్స్ట్ వన్, షీల్డ్ షేప్డ్ కాటిలిడన్ ప్రెజెంట్ ఇన్ ద మోనోకాట్ ఈజ్ నోన్ యాజ్. మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం, మోనోకాట్లో షీల్డ్ షేప్డ్ కాటిలిడన్ విచ్ ఇస్ ప్రెజెంట్ ఇన్ ద మోనోకాట్ ఈజ్ నోన్ యాజ్ scutellum. Coming to the next one, endospermic dicot seed.
మనం ఏంటండి ఎండోస్పర్మిక్ డైకోట్ సీడ్. ఎండోస్పర్మిక్ సీడ్ అంటే ఏంటి అని అంటే యూజువల్గా ఎంబ్రియో డెవలప్ అయ్యేటప్పుడు కావాల్సిన ఫుడ్ ఎండోస్పర్మ్ అనేది ఇస్తూ ఉంటుంది. సో ఎప్పుడైతే ఫైనల్గా ఫుడ్ సీడ్ అనేది డెవలప్ అయిపోయిందో ఆ డెవలప్ అయ్యే స్టేజ్కి ఎండోస్పర్మ్ అంతా మనకి కరిగిపోతుంది అనమాట. ఎండోస్పర్మ్లో ఉన్న ఫుడ్ అంతా యూజ్ చేసేసుకుంటాం కాబట్టి మనం ఫైనల్గా డెవలప్ అయిన సీడ్స్లో ఎండోస్పర్మ్ అనేది చూడలేం. బట్ కొన్ని క్రాప్స్లో మాత్రం ఎండోస్పర్మ్ అనేది ప్రజెంట్ అయి ఉంటుంది. అది ఫుడ్ మెటీరియల్గా కొంచెం యూజ్ అవుతుంది, కొంచెం స్టోరేజ్ కింద అలాగే ఉండిపోతుంది అనమాట. అలాంటి సీడ్స్ని వాట్ వీ కాల్ ఎండోస్పర్మిక్ సీడ్స్ అని అంటాం. సో ఈ డైకాట్స్లో ఎండోస్పర్మిక్ సీడ్కి ఎగ్జాంపుల్ ఏంటి అని అంటే దట్ ఈస్ ఫెనుగ్రీక్. ఫెనుగ్రీక్ అంటే మేతి. సో మేతి is an example for endospermic dicot seed. Coming to the next one, స్ట్రోఫియోల్ కంట్రోల్. స్ట్రోఫియోల్ అంటే ఏంటండి, మనం ఇందాక డిస్కస్ చేసాం కదా హైలం. హైలం అంటే ఏంటి, ద ప్లేస్ ఆఫ్ స్కార్, ద ప్లేస్ ఆఫ్ అటాచ్మెంట్ ఏంటండి ఫ్యూనికిల్. ఈ ఫ్యూనికిల్ వెళ్ళి ప్లసెంటాకి అటాచ్ అవుతుంది అనమాట. ఈ రెండు అటాచ్ అయిన ప్లేస్ ఎక్కడైతే ప్లసెంటాకి ఇక్కడ అటాచ్ అవుతుంది, ఈ ఫ్యూనికిల్ దీన్ని కలెక్ట్ చేస్తుంది అనమాట ఈ సీడ్కి. సో ఇప్పుడు ఫ్యూనికిల్ అనేది పోయినప్పుడు మనకి అది మచ్చలాగా ఉండిపోతుంది, దాన్నే స్కార్ ప్రెజెంట్ ఆన్ ద సీడ్ వేర్ ద అటాచ్మెంట్ ఆఫ్ ఫ్యూనికిల్ హ్యాపెన్స్ ఈజ్ నోన్ యాజ్ హైలం. సో ఈ హైలం ఏంటండి, ఈ హైలం యొక్క అవుట్ గ్రోతే స్ట్రోఫియోల్ అనమాట. సో ఈ స్ట్రోఫియోల్ ఏం చేస్తుంది అని అంటే వైల్ డ్యూరింగ్ జర్మినేషన్ జరిగేటప్పుడు వాటర్ అబ్జార్ప్షన్కి యూజ్ అవుతూ ఉంటుంది అనమాట. అంటే ఇన్లెట్ అవుట్లెట్ ఆఫ్ వాటర్ని కంట్రోల్ చేస్తుంది. సో ఈ స్ట్రోఫియోల్ అనేది అవుట్ గ్రోత్ ఆఫ్ ద హైలం, బట్ ఇట్ ఈస్ కంట్రోలింగ్ ద ఇన్లెట్ అండ్ అవుట్లెట్ ఆఫ్ వాటర్ డ్యూరింగ్ ద జర్మినేషన్. సో వాట్ దే ఆర్ ఆస్కింగ్, స్ట్రోఫియోల్ కంట్రోల్స్ రెస్పిరేషన్ కాదు, ట్రాన్స్పిరేషన్ కాదు, ఫోటోసింథసిస్ కాదు, ఇట్స్ కంట్రోల్ ఇంబిబిషన్ ఆఫ్ వాటర్ అంటే ద అప్టేక్ ఆఫ్ ద వాటర్ ఆర్ అబ్జార్ప్షన్ ఆఫ్ వాటర్ బై ద స్ట్రక్చర్. ఎనీ ఫిజికల్ స్ట్రక్చర్ ఈజ్ నోన్ యాజ్ ఇంబిబిషన్. ఎందుకు ఇంబిబిషన్ జరుగుతుంది అంటే ఇట్ ఈస్ రిక్వైర్డ్ ఫర్ ద జర్మినేషన్. కమింగ్ టు ద నెక్స్ట్ వన్, ఇన్ అన్ ఎంబ్రియోనిక్ రూట్. మనం ఇందాక డిస్కస్ చేసాం కదండి, ఎంబ్రియోలో షూట్కి మనం ప్రైమోర్డియల్ షూట్ని ప్లిమ్యూల్ అని అంటాం, అండ్ ప్రైమోర్డియల్ రూట్ని అంటే rudimentary part of shoot present in the embryo. Seed is known as plumule. అదేవిధంగా రూట్ యొక్క రూడిమెంటరీ పార్ట్ అంటే ఆ సీడ్లో మొత్తం మనం సీడ్ రూట్ షూట్ చూడలేం కాబట్టి యాక్చువల్గా అరేజ్ అయిన గ్రోత్ అనేవి రూడిమెంటరీగా ఉండిపోతాయి అనమాట. సో ఆ రూట్ నుంచి ఆ ప్లూమ్యూల్ నుంచి మనకి షూట్ స్టెమ్ అనేది డెవలప్ అవుతూ ఉంటుంది. రాడికల్ నుంచి మనం జర్మినేట్ అయినప్పుడు రూట్స్ డెవలప్ అవుతాయి అనమాట. వాట్ దే ఆర్ ఆస్కింగ్ హియర్, ఇన్ ఎన్ ఎంబ్రియోనిక్ రూట్ దేంతో రిప్రజెంట్ అవుతుందండి, దట్ ఈస్ రాడికల్. So the correct option is radical. Coming to the next one, Caryopsis is the fruit of. ఏంటి క్యారియాప్సిస్ ఇస్ ద ఫ్రూట్ ఆఫ్ అంటే మనం యూజువల్గా మనం రైస్ వీటన్నిటిని ఆ ఫ్రూట్స్ని ఆ సీడ్స్ని మనం క్యారియాప్సిస్ అని అంటాం. సో ఇట్ ఈస్ ద ఫ్రూట్ ఆఫ్ పొయేసీ ఫ్యామిలీ. సో పొయేసీ ఫ్యామిలీ అంటే రైస్ వీట్ ఈ గ్రెయిన్స్ అన్నీ వస్తాయి కదండి. సో ఈ గ్రెయిన్స్కి సంబంధించిన సీడ్ని మనం స్పెషల్గా క్యారియాప్సిస్ అని పిలుస్తాం. సో ఇట్ ఈస్ ద ఫ్రూట్ ఆఫ్ పొయేసీ ఫ్యామిలీ. కమింగ్ టు ద నెక్స్ట్ వన్, పెరిస్పర్మ్ ఈజ్ ప్రజెంట్ ఇన్. యాక్చువల్గా మనం డిస్కస్ చేసేటప్పుడు ఈ ఎంబ్రియో చుట్టూ మనం ఎంబ్రియో శాక్ చుట్టూ మనం ఎండోస్పర్మ్ని అబ్జర్వ్ చేసాం. ఎండోస్పర్మ్ ఏంటండి, న్యూట్రిటివ్ టిష్యూ ఫర్ ద డెవలపింగ్ ఎంబ్రియో శాక్. ఈ ఎండోస్పర్మ్ని చూసాం. అదేవిధంగా లోపల ఉన్న ఈ సెకండరీ న్యూక్లియస్ ఉంది కదండి, ఈ సెకండరీ న్యూక్లియస్ ఉన్నాయి, ఇక్కడ యాంటీపోడల్స్, ఇక్కడ ఎగ్ సెల్స్ ఉంటాయి. ఇవన్నిటికీ మధ్యలో ఒక స్ట్రక్చర్ని చూస్తాం, ఒక టిష్యూని, దట్ ఈస్ నోన్ యాజ్ న్యూసెల్లస్. సో న్యూసెల్లస్ అనేది మెయిన్ పోర్షన్ అనమాట. ఈ న్యూసెల్లస్లోనే ఈ 8 సెల్స్ అనేవి లొకేట్ అయి ఉంటాయి. ఈ న్యూసెల్లస్ కూడా నరిషింగ్ టిష్యూయే, నరిష్మెంట్ ప్రొవైడ్ చేస్తూ ఉంటుంది. సో ఇది కూడా మనకి డెవలప్డ్ సీడ్లో మనకి కనిపించింది అనమాట. బట్ కొన్ని సీడ్స్లో ఆ పెరిస్పర్మ్ ఆ న్యూసెల్లస్ కూడా ప్రజెంట్ అయి ఉంటుంది. ఎప్పుడైతే ఎండోస్పర్మ్ అనేది మనం చూసామో, ఎండోస్పర్మ్ యూజువల్గా మనకి కనిపించదు డెవలప్ సీడ్స్లో, బట్ కొన్ని సీడ్స్లో కనిపిస్తుంది. వాటిని ఏమంటామండి, ఆల్బ్యూమినస్ సీడ్స్. సో ఆల్ దీస్ ఆర్ ఇంపార్టెంట్ టాపిక్స్. ఏంటనంటే ఆల్బ్యూమినస్ సీడ్స్,
ఆల్బ్యూమినస్ సీడ్స్ అంటే ద రిమనెంట్ ఆఫ్ ఎండోస్పర్మ్ అనేది ప్రజెంట్ అయి ఉంటుంది. అలా కాకుండా ఎండోస్పర్మ్ ప్రజెంట్ అయి ఉంటే దట్ ఈస్ ఆల్బ్యూమినస్ సీడ్స్. అలా కాకుండా న్యూసిల్లస్ ప్రజెంట్ అయి ఉంటే దోస్ ఆర్ పెరిస్పర్మిక్ సీడ్స్. దాన్ని పెరిస్పర్మ్ అని అంటాం. వాట్ దే ఆర్ ఆస్కింగ్ హియర్, ద పెరిస్పర్మ్ ఈజ్ ప్రజెంట్ ఇన్ ఏ సీడ్స్లో ఉంటుంది అని అంటే దట్ ఈస్ కాఫీ సీడ్స్లో మనం రెమినెంట్ న్యూసెల్లస్ అని ప్రజెంట్ అయి ఉంటుంది. సో దోస్ ఆర్ నోన్ యాజ్ పెరిస్పర్మిక్ సీడ్స్. కమింగ్ టు ద నెక్స్ట్ వన్, palynology is the study of. So the study of pollen is known as palynology. So the study of pollen. Seed అంటే ఏంటండి, సీడ్ బయాలజీ. ఫ్లవర్ జస్ట్ ఫ్లోరల్ బయాలజీ. అండ్ పెస్ట్ గురించి చదివేదాన్ని ప్యాథాలజీ అంటాం. సో ద స్టడీ ఆఫ్ పోలెన్ ఈజ్ palynology. అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ వన్, స్టోరేజ్ ప్రోటీన్ ప్రజెంట్ ఇన్ వీట్ ఈజ్. అంటే వీట్లో మనకి డిఫరెంట్ ప్రోటీన్స్ ఉంటాయి. స్టోరేజ్ ప్రోటీన్ ఎస్పెషల్గా వీటిలో ప్రజెంట్ అయిన ప్రోటీన్ ఏంటనంటే గ్లూటెన్. ఈ గ్లూటెన్ అనేది అందరికీ పడదనమాట. సో కొంతమంది గ్లూటెన్ సెన్సిటివ్ పీపుల్ కూడా ఉంటారు. సో మనకి డెవలప్ చేసే వెరైటీస్ ఏంటంటే గ్లూటెన్ని మనం తీసేసి అప్పుడు గ్లూటెన్ని రిమూవ్ చేసిన తర్వాత మాత్రమే కొంతమంది ఫీడ్ చేయాల్సి ఉంటుంది అనమాట ఆ వీట్ ఫ్లోర్. సో ద స్టోరేజ్ ప్రోటీన్ ప్రజెంట్ ఇన్ ద వీట్ ఈజ్ నోన్ యాజ్ గ్లూటెన్. కమింగ్ టు ద నెక్స్ట్ వన్, ప్యాడీలో ప్రజెంట్ అయిన స్టోరేజ్ ప్రోటీన్ ఏంటి అని అంటే దట్ ఈస్ ఆల్బ్యూమిన్. సో ఆల్ దీస్ ఆర్ జస్ట్ మెమరీ బేస్డ్. ఆల్బ్యూమిన్ ఈజ్ ద స్టోరేజ్ ప్రోటీన్ ప్రజెంట్ ఇన్ కేస్ ఆఫ్ ప్యాడీ. కమింగ్ టు ద బార్లీ యొక్క స్టోరేజ్ ప్రోటీన్ ఏంటండి, హార్డిన్. బార్లీ యొక్క సైంటిఫిక్ నేమ్ ఏంటి, హార్డియం వల్గేర్. సో ద స్టోరేజ్ ప్రోటీన్ present in the barley is known as హార్డిన్. కమింగ్ టు ద నెక్స్ట్ వన్, ఎమినెంట్ ప్రోటీన్ ప్రజెంట్ ఇన్ ద మెయిజ్లో ఎక్స్క్లూజివ్గా ప్రజెంట్ అయిన ప్రోటీన్ ఏంటి అని అంటే జెయిన్. సో మేజ్ యొక్క సైంటిఫిక్ నేమ్ ఏంటండి, జియామేజ్. సో జియామేజ్లో ఉంటుంది కాబట్టి ఇట్ ఈస్ నోన్ యాజ్ నేమ్డ్ యాజ్ జెయిన్. హార్డిన్ అంటే మనం డిస్కస్ చేసాం కదండి, ఇట్ ఈస్ ప్రజెంట్ ఇన్ బార్లీ. కమింగ్ టు ద నెక్స్ట్ వన్, రిసినోలిక్ యాసిడ్ అనేది మనకి నేచురల్గా అక్కరింగ్ టాక్సికెంట్ అనమాట. సో ఇట్ ఈస్ ప్రజెంట్ ఇన్ ద క్యాస్టర్ యొక్క సైంటిఫిక్ నేమ్ ఏంటండి, దట్ ఈస్ రిసినస్ కమ్యూనిస్. సో రిసినస్ కమ్యూనిస్లో ఒక మనకి నేచురల్లీ అక్కరింగ్ టాక్సిక్ సబ్స్టెన్స్ అనేది ప్రజెంట్ అయి ఉంటుంది, దట్ ఈస్ నోన్ యాజ్ రిసినోలిక్ యాసిడ్. కమింగ్ టు ద నెక్స్ట్ వన్, the suspension of germination by unfavorable environmental conditions is known as. మనం ఇంతవరకు డిస్కస్ చేసాం కదా, జర్మినేషన్ అవ్వాలి బట్ డ్యూ టు ఎక్స్పోజర్ టు అన్ఫేవరబుల్ ఎన్విరాన్మెంటల్ కండిషన్స్ వల్ల ఆ గ్రోత్ అనేది జర్మినేషన్ అనేది ఆగిపోయింది. సో అలాంటి ప్రాసెస్ని వాట్ వి కాల్, దట్ ఈస్ నోన్ యాజ్ డార్మెన్సీ. సో వాట్ దే ఆర్ ఆస్కింగ్ హియర్, డార్మెన్సీలోనే ఇక్కడ జర్మినేషన్ బై అన్ఫేవరబుల్ ఎన్విరాన్మెంటల్ కండిషన్స్ వల్ల అని అడిగితే ఎస్పెషల్గా దట్ ఈస్ నోన్ యాజ్ క్విసెన్స్ అని మనం నేమ్ చేయాలి. హియర్ సస్పెన్షన్ ఆఫ్ జర్మినేషన్ బై అన్ఫేవరబుల్ ఎన్విరాన్మెంటల్ కండిషన్స్ అని అంటున్నారు. అంటే ఏంటి, ఆ నేచర్ ఆ ఎంబ్రియో అనేది జర్మినేట్ అవ్వడానికి రెడీగానే ఉంది బట్ అన్ఫేవరబుల్ ఎన్విరాన్మెంటల్ కండిషన్స్ వల్ల సస్పెన్షన్ అనేది జరిగింది. అలాంటప్పుడు ఏంటి, వాట్ వీ కాల్, దట్ ఈస్ కాల్డ్ ఎస్ ద క్విసెన్స్. అంటే మెయిన్గా దాంట్లో ఇన్ఎబిలిటీ అనేది లేదు, జర్మినేషన్ అనేది జరగడానికి అది ఎబిలిటీ కలిగి ఉంది బట్ డ్యూ టు అన్ఫేవరబుల్ కండిషన్స్ వల్ల మాత్రమే ఆ సస్పెన్షన్ అనేది జరిగింది. అలాంటప్పుడు దట్ ఈస్ నోన్ యాజ్ క్విసెన్స్. కమింగ్ టు ద ఫిజికల్ డామినెన్సీ అంటే ఏంటి, అన్ఫేవరబుల్ ఎన్విరాన్మెంటల్ కండిషన్స్ వల్ల కాదు బట్ డ్యూ టు ప్రెజెన్స్ ఆఫ్ ద ఫిజికల్ స్ట్రక్చర్స్. అంటే ఏంటి, కమింగ్ టు ద హార్డ్ సీడ్ కోట్ కానీ హార్డ్గా ఉన్నప్పుడు అలాంటి డిఫరెంట్ రీజన్స్ వల్ల జరిగితే దట్ ఈస్ నోన్ యాజ్ ఫిజికల్ డామినెన్సీ. సో క్విసెన్స్ is the suspension of the germination because of the unfavorable environment. Coming to the next one, the suspension of seed germination. ఇక్కడ ఏంటండి, మనకి అన్ఫేవరబుల్ ఎన్వైరన్మెంట్ అనేది డిస్కస్ చేయలేదు బట్ ఓన్లీ జస్ట్ సస్పెన్షన్ ఆఫ్ ద సీడ్ జర్మినేషన్ అంటే యూ హ్యావ్ టు చూస్ ద డార్మెన్సీ.
ఇక్కడ ఏంటనండి, డార్మెన్సీలో సీడ్ అనేది వయబిలిటీ కోల్పోదు, బట్ అంటే మెటబాలికల్గా అది ఫంక్షనింగ్ చేయదు అంతే. బట్ జర్మినేషన్ చేయలేదు, బట్ ఇట్ ఈస్ వయబుల్, అంటే దాంట్లో లైఫ్ అనేది ఉంటుంది, బట్ జర్మినేషన్ ప్రాసెస్ అనేది రిటార్డ్ అయి ఉంటుంది అనమాట. సో దట్ ఈస్ నోన్ యాజ్ సీడ్ డార్మెన్సీ. కమింగ్ టు ద నెక్స్ట్ వన్, the most common form of transportable carbon imported into seeds. అంటే సీడ్స్లో మోస్ట్గా యూజ్ చేసే కార్బన్ సోర్స్. కార్బన్ ఎందుకంటే ఎనర్జీ ప్రొడక్షన్కి, సీడ్స్లో మెయిన్గా ఎనర్జీ ప్రొడక్షన్కి యూజ్ చేసే కార్బన్ సోర్స్ ఈస్ దట్ ఈస్ నోన్ యాజ్ సుక్రోజ్. సుక్రోజ్ ఏంటండి, మోస్ట్ యూజ్లీ ఫార్మ్డ్ మోస్ట్ ఫార్మ్ ఆఫ్ షుగర్ ఫార్మేషన్. అంటే ఏంటనంటే బాగా కామన్గా యూజ్ చేసే ఫార్మ్ ఆఫ్ షుగర్. అంటే సుక్రోజ్ ఉంటుంది, డెక్స్ట్రోజ్ ఉంటుంది, ఫ్రక్టోజ్ ఉంటుంది. బట్ వీటి కోసం దాని ఫిజికల్ నీడ్స్ కోసం సీడ్ యూజ్ చేసే స్టోరేజ్ అంటే షుగర్ అనేది మోస్ట్గా ప్రజెంట్ అయ్యే ఫామ్ ఏంటి అని అంటే దట్ ఈస్ సుక్రోజ్. కమింగ్ టు ద నెక్స్ట్ వన్, మేజర్ ఆక్సిన్ ఇన్ డెవలపింగ్ సీడ్. అంటే ఏంటండి, డెవలపింగ్ సీడ్స్లో ఎప్పుడు సీడ్ డెవలప్మెంట్కి ఏదైనా ప్లాంట్ డెవలప్మెంట్ జరగాలన్నా వీ నీడ్ ప్లాంట్ గ్రోత్ హార్మోన్స్. అంటే ఆక్సిన్స్, సైటోకైనిన్స్, జిబ్బరెలిన్స్, అదేవిధంగా ఇథిలిన్, ఇవన్నీ మనకి ప్లాంట్ గ్రోత్ హార్మోన్స్. సో ఏదైనా ఏ ఫంక్షన్ జరగాలి అన్నా ఈ హార్మోన్స్ అనేవి పనిచేస్తూ ఉండాలి. సో ఇన్ ద వెరీ స్టేజ్ ఆఫ్ ద బిగినింగ్ ఆఫ్ ద లైఫ్ ఆఫ్ ఏ ప్లాంట్, జర్మినేషన్ జరిగేటప్పుడు డెవలపింగ్ సీడ్స్లో మేజర్ ఆక్సిన్ ఏది ఉంటుంది అని అంటే దట్ ఈస్ ఇండోల్-ఎసిటిక్ యాసిడ్. IBA ఇవన్నీ కూడా ఉన్నాయండి, IBA ఉన్నాయి, నాఫ్థలిన్ ఎసిటిక్ యాసిడ్, ఇవన్నీ ఆక్సిన్సే. బట్ మేజర్ ఫార్మ్ ఆఫ్ ఆక్సిన్ ఇన్ జర్మినేటింగ్ సీడ్స్ ఏంటి అని అంటే ఇండోల్-ఎసిటిక్ యాసిడ్. సైటోకైనిన్స్ అనేది ఆక్సిన్ కాదండి, కైనెటిన్ అనేది సైటోకైనిన్. సో ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ IAA. కమింగ్ టు ద నెక్స్ట్ వన్, ప్రికర్సర్ ఆఫ్ ఇండోల్-ఎసిటిక్ యాసిడ్. అంటే ఇండోల్-ఎసిటిక్ యాసిడ్ ఫామ్ అవ్వాలి అని అంటే దానికి ముందు ఒక కెమికల్ అనేది ఫామ్ అవ్వాలి. అది మాడిఫై జరిగి మనం ఇండోల్-ఎసిటిక్ యాసిడ్ అనే ఫైనల్ ప్రోడక్ట్ వస్తుంది. అలా ఏదైనా కెమికల్కి ముందు ద ప్రీ ఫార్మ్డ్ స్ట్రక్చర్ ఏదైతే ఉందో దాన్ని ప్రికర్సర్ అని అంటే, ప్రీ అంటే ముందు జరిగే ప్రాసెస్, ప్రికర్సర్ అంటే ఆ మెయిన్ కెమికల్కి ముందు ఫామ్ అయ్యే స్ట్రక్చర్ని ప్రికర్సర్ అని అంటారు. అది మోడిఫికేషన్ జరిగి మనకి ఫైనల్ ప్రోడక్ట్ అనేది వస్తుందన్నమాట. అలా ఇండోల్-ఎసిటిక్ యాసిడ్కి మనకి ప్రికర్సర్ అని అడిగితే దట్ ఈస్ ట్రిప్టోఫాన్. ట్రిప్టోఫాన్ ఇస్ ద ప్రికర్సర్ ఫర్ ఇండోల్-ఎసిటిక్ యాసిడ్. కమింగ్ టు ద నెక్స్ట్ వన్, మనం గోల్డెన్ రైస్ అనే కాన్సెప్ట్లో కూడా చూసామండి. గోల్డెన్ రైస్ ఏంటి, వైటమిన్ ఏ రిచ్ అని మనం చెప్తాం. బట్ గోల్డెన్ రైస్లో ఉండే మెయిన్ కెమికల్ ఏంటి అని అంటే దట్ ఈస్ బీటా కెరోటిన్. బీటా కెరోటిన్ అనే కెమికల్ గోల్డెన్ రైస్లో ఎక్కువ ఉంటుంది అనమాట. సో ఈ బీటా కెరోటిన్ కెమికల్ అనేది ఇట్ ఈస్ ఎ ప్రికర్సర్ ఆఫ్ వైటమిన్ ఏ. సో ఈ బీటా కెరోటిన్ ఎక్కువ ఉండడం వల్ల ఎప్పుడైతే మనం ఇంజెస్ట్ చేస్తామో మనం తిన్నప్పుడు ఆ ప్రికర్సర్ అనేది మోడిఫికేషన్ చెంది వైటమిన్ ఏ ప్రొడక్షన్ అనేది జరుగుద్ది. సో ద ప్రీ అకరింగ్ కెమికల్స్ ఆర్ నోన్ యాజ్ ప్రికర్సర్. అలాగా ఇండోల్-ఎసిటిక్ యాసిడ్కి ప్రికర్సర్ ఏంటి అని అంటే దట్ ఈస్ ట్రిప్టోఫాన్. కమింగ్ టు ద నెక్స్ట్ వన్, హాడియం ఎగ్జిబిట్స్ ద డార్మెన్సీ ఆఫ్. హాడియం అంటే ఏంటండి, దట్ ఈస్ బార్లీ. బార్లీ అంటే హాడియం వల్గేర్. ఆ హాడియం వల్గేర్లో ఫిజికల్ డార్మెన్సీ అంటే ఫిజికల్ స్ట్రక్చర్స్ వల్ల డార్మెన్సీ వస్తుంది, ఫిజియోలాజికల్ ఫంక్షన్స్ వల్ల కూడా డార్మెన్సీ వస్తుంది. అదేవిధంగా కొన్ని డార్మెంట్ ఇండ్యూస్ చేసే కెమికల్స్ వల్ల కూడా డార్మెన్సీ వస్తుంది. బట్ హియర్ వాట్ దే ఆర్ ఆస్కింగ్ ఫిజియోలాజికల్ ఉండదండి, ఓన్లీ ఫిజికల్ అండ్ కెమికల్. ఫిజికల్ స్ట్రక్చర్స్ వల్ల, అదేవిధంగా కెమికల్ స్ట్రక్చర్స్ వల్ల, అంటే కొన్ని డార్మెంట్ ఇండ్యూస్ చేసే కెమికల్స్ వల్ల we will see the dormancy in case of hodium. బట్ కంపారిటివ్గా మనం ఇంకో క్రాప్ ఓట్లో చూస్తే ఓట్లో ఎవినా ఫ్యాచువా దీని సైంటిఫిక్ నేమ్. దీంట్లో ఏంటండి ఆల్ 3 kinds ఆఫ్ డార్మెన్సీ అనేది మనం చూస్తాం. ఆల్ 3 kinds ఆఫ్ డార్మెన్సీ ఈజ్ సీన్ ఓన్లీ ఇన్ కేస్ ఆఫ్ వీట్, ఓట్. సో ఆల్ 3 kinds ఆఫ్ డార్మెన్సీ మనం అబ్జర్వ్ చేసేది ఓట్లో అనమాట. కమింగ్ టు ద నెక్స్ట్ వన్, గాసిపాల్ గురించి మనం చూసాం కదండి. గాసిపాల్ ఈజ్ ఎ టైప్ ఆఫ్, అది కెమికల్ నేచర్గా. గాసిపాల్ అంటే ఏంటండి, మనం ఇమ్మెచ్యూర్ సీడ్ ఆఫ్ కాటన్లో ఉండే మనకి నేచురల్ టాక్సిక్ సబ్స్టెన్స్ ఈజ్ నోన్ యాజ్ గాసిపాల్. సో గాసిపాల్ ఈజ్ ద టైప్ ఆఫ్, ఇది
aldehyde అండి, ఇట్స్ ఎ టైప్ ఆఫ్ aldehyde. సో gossypol is a type of aldehyde. Coming to the next one, ద కలర్ ఆఫ్ గాసిపాల్ పిగ్మెంట్, అది పిగ్మెంట్ అండి. గాసిపాల్ అనేది పిగ్మెంట్, దట్ ఈస్ హ్యావింగ్ ద కెమికల్ నేచర్ ఆల్డిహైడ్ నేచర్. సో కలర్ ఆఫ్ ద గాసిపాల్ పిగ్మెంట్, ఇవన్నీ ఎలా డివైడ్ అవుతాయి అని అంటే, ఆల్కహాల్ అంటే OH గ్రూప్, అలా డిఫరెంట్ ఫంక్షనల్ గ్రూప్స్ ఉంటే అవి ఫంక్షనల్ గ్రూప్స్ని బట్టి ఆల్డిహైడా, ఆల్కహాల్సా, ఆల్కైల్ గ్రూప్సా అలా అనేది డివైడ్ చేస్తాం. సో కెమికల్గా కేటగరైజ్ చేయాలంటే గాసిపాల్ ఈజ్ అ టైప్ ఆఫ్ ఆల్డిహైడ్. బట్ ఇక్కడ కెమికల్గా కాకుండా నార్మల్గా చూస్తే ఇట్స్ ఏ టైప్ ఆఫ్ పిగ్మెంట్. ఈ పిగ్మెంట్స్ అంటే ఏంటండి, మనకి డిఫరెంట్ కలర్స్లో ప్రజెంట్ అయిన కెమికల్స్ని వీ కాల్ ఇట్ ఎస్ ద పిగ్మెంట్స్. ఈ పిగ్మెంట్ యొక్క కలర్ ఏంటి అని అంటే దట్ ఈస్ ఎల్లో. ద కలర్ ఆఫ్ ద గాసిపాల్ పిగ్మెంట్ ఈస్ ఎల్లో. కమింగ్ టు ద నెక్స్ట్ వన్, trypsin inhibitor is present in, that is in the soybean. ఇది కూడా నేచురల్లీ అక్కరింగ్ నాన్ రిక్వైర్డ్ కెమికల్ అనమాట. అంటే ఈ సోయాబీన్లో ఏంటనంటే ట్రిప్సిన్ యాక్షన్ని రెడ్యూస్ చేసే ఒక కెమికల్ అనేది ప్రజెంట్ అయి ఉంటుంది. అది ఏంటి, మనకి యాంటీ న్యూట్రిషనల్ ఫ్యాక్టర్. మనకి న్యూట్రిషన్ అనేది ఇది తినడం వల్ల, ఏదైనా ఫుడ్ తినడం వల్ల న్యూట్రిషన్ అనేది రావాలి. బట్ బికాస్ ఆఫ్ ప్రెజెన్స్ ఆఫ్ సమ్ కెమికల్స్ సోయాబీన్లో ఉన్న ఫుడ్ తినడం వల్ల మనకేంటి ట్రిప్సిన్ ఇన్హిబిషన్ అనేది జరుగుతుంది. అంటే మనకి నేచురల్గా జరగాల్సిన ఆ కన్వర్షన్ అనేది ఆగిపోతుంది అనమాట. సో దట్ ఈస్ నోన్ యాజ్ ట్రిప్సిన్ ఇన్హిబిటర్. ఇట్ ఈస్ ప్రెజెంట్ ఇన్ ద సోయాబీన్. కమింగ్ టు ద నెక్స్ట్ వన్, హైడ్రోలిసిస్ ఆఫ్ ఫ్యాట్ టేక్స్ ప్లేస్ ఇన్. ఇక్కడ ఏంటండి, మనం యూజువల్గా జర్మినేటింగ్ సీడ్స్లో వాటి ఫుడ్ కోసం ఫ్యాట్ అనేది స్టోర్ అయి ఉంటుంది. సో ఇదేంటి, స్టోర్ అయిన ఫ్యాట్ మనకి ఎనర్జీ కన్వర్షన్గా కావాలంటే హైడ్రోలిసిస్ అనేది జరగాలి. అది హైడ్రోలిసిస్ జరిగిన తర్వాత ఫ్యాటీ యాసిడ్స్ గ్లిజరాల్ కింద కన్వర్ట్ అవుతుంది అనమాట. సో ఫ్యాట్ అనేది చాలా లార్జ్ మాలిక్యులర్ స్ట్రక్చర్ అది. బట్ మనం ఎనర్జీకి యూజ్ చేయాలి అని అంటే దాన్ని బ్రేక్ డౌన్ చేయాలి. ఆ బ్రేక్ డౌన్ చిన్న ముక్కలుగా చేయడాన్ని వీ కాల్ ఇట్ as హైడ్రోలిసిస్ అని అంటారు అనమాట. సో ఆ ఫ్యాట్ అనేది హైడ్రోలిసిస్ జరిగినప్పుడు వచ్చే కెమికల్స్ ఏంటి అని అంటే ఫ్యాటీ యాసిడ్స్, గ్లిజరాల్స్ వస్తాయి అనమాట. సో ఈ హైడ్రోలిసిస్ ఆఫ్ ఫ్యాట్ అనేది ఎక్కడ జరుగుతుంది అని అంటే దోస్ ఆర్ స్ట్రక్చర్స్ ఏంటి అని అంటే దోస్ ఆర్ ఒలియోజోమ్స్ అంటే ఆయిల్ స్టోరింగ్ స్ట్రక్చర్స్. దోస్ ఆర్ ప్రెజెంట్ ఇన్ ద జర్మినేటింగ్ సీడ్స్. ఆయిల్ స్టోరేజ్ ఆర్గన్స్ ఆర్ ఆర్గనెల్స్, those are present in the germinating seeds. Those are oleosomes. ఇక్కడ ఏంటంటే కన్ఫ్యూజ్ అవ్వకూడదు. హైడ్రోలిసిస్ ఆఫ్ ఫ్యాట్ అని అంటే ఒలియోజోమ్స్ అనేది మనం చూస్ చేయాలి. ఆక్సిడేషన్ ఆఫ్ ఫ్యాట్, ఇప్పుడు ఈ ఫ్యాటీ యాసిడ్స్ మళ్ళీ ఆక్సిడేషన్ జరిగితే కానీ మన రెస్పిరేషన్కి కావాల్సిన ఎనర్జీ, అంటే మనకి కావాల్సిన ఎనర్జీ అనేది రిక్వైర్ అవ్వదు. ఆ ఫుడ్ అంటే ఆ సీడ్కి కావాల్సిన ఎనర్జీ అనేది రిలీజ్ అవ్వాలి అని అంటే ఆ ఫ్యాటీ యాసిడ్స్ మళ్ళీ ఆక్సిడేషన్ అనేది జరగాలి. ఆక్సిజన్తో కంబైన్ అయితే దెన్ దే విల్ రిలీజ్ ద ఎనర్జీ. అక్కడ ఆక్సిడేషన్ జరిగేది ఏంటండి, గ్లైఆక్సిజోమ్స్లో జరుగుతుంది. బట్ హియర్ వాట్ దే ఆర్ ఆస్కింగ్ హైడ్రోలిసిస్ ఆఫ్ ఫ్యాట్ అని అడిగితే వీ హ్యావ్ టు చూస్ ద ఒలియోజోమ్స్. కమింగ్ టు ద నెక్స్ట్ వన్, ఆక్సిడేషన్ ఆఫ్ ఫ్యాటీ యాసిడ్స్ టేక్స్ ప్లేస్ ఇన్. ఇక్కడ ఏంటంటే ఫ్యాటీ యాసిడ్స్ యొక్క ఆక్సిడేషన్. ఈ ఆక్సిడేషన్ ఎప్పుడు జరుగుతుంది అని అంటే రెస్పిరేషన్ అప్పుడు జరుగుతుంది. దెన్ ఇట్ విల్ రిలీజ్ ద ఎనర్జీ. ఇవి ఎక్కడ జరుగుతుందండి, గ్లైఆక్సిజోమ్స్ ఈజ్ అనదర్ టైప్ ఆఫ్ సెల్ ఆర్గనెల్స్ విచ్ ఆర్ మెయిన్. ఇవి ఏంటంటే మెయిన్ రోల్ ప్లే చేస్తూ ఉంటాయి అన్నమాట డెవలపింగ్ సీడ్స్లో. సీడ్ డెవలప్మెంట్లో, సీడ్ జర్మినేషన్లో మెయిన్ రోల్ ప్లే చేసే సెల్ ఆర్గనెల్స్ ఏంటి అని అంటే గ్లైఆక్సిజోమ్స్ అండ్ ఆల్సో ఒలియోజోమ్స్. ఈ గ్లైఆక్సిజోమ్స్లో గ్లైఆక్సిలేట్ సైకిల్కి సంబంధించిన కెమికల్స్ అంటే ఎంజైమ్స్ అనేవి స్టోర్ అయి ఉంటాయి. ఈ గ్లైఆక్సిలేట్ సైకిల్ ఏంటనంటే ఇట్ విల్ రిజల్ట్స్ ఇన్ ద ఆక్సిడేషన్ ఆఫ్ ద ఫ్యాటీ యాసిడ్స్ టు రిలీజ్ ద ఎనర్జీ. సో ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ గ్లైఆక్సిజోమ్స్. Coming to the next one, source of phosphate in dry grains. డ్రై గ్రెయిన్స్లో ఫాస్ఫేట్ అంటే ఫాస్ఫరస్ అనేది స్టోర్ అయ్యే కెమికల్ ఏంటి అని అంటే దట్ ఈస్ ఫైటిన్. ఫైటోఇనాసిటాల్ అని అంటారండి, ఫైటిన్. సో ఈ ఫైటిన్లో మనకి ఫాస్ఫరస్ అనేది స్టోర్ అవుతుంది. సో దట్ ఈస్ ద సోర్స్ ఆఫ్ ద ఫాస్ఫేట్ ఇన్ కేస్ ఆఫ్ dry grains. Coming to the next one, so the vitamin which is involved in respiration ante ascorbic acid. Ascorbic acid is another name for vitamin C.
వైటమిన్ సినే మనం ఆస్కార్బిక్ యాసిడ్ అని కూడా పిలుస్తాం. థైమిన్ అంటే వైటమిన్ బిలో ఒక ఫార్మ్ ఆఫ్ వైటమిన్ని థైమిన్ అని అంటాం. కమింగ్ టు ద నెక్స్ట్ వన్, ఫ్లెషీ ఫ్యూనిక్యులస్. ఫ్యూనిక్యులస్ అంటే ఏం చెప్పమండి, ఇది ఓవ్యూల్ అంటే ప్లసెంటాకి అటాచ్ అయ్యే స్టాక్ని వాట్ వీ కాల్ ఫ్యూనిక్యులస్ ఆర్ ఫ్యూనికల్. సో ద స్టాక్ ఆఫ్ ద అటాచ్మెంట్ ఆఫ్ ద ఓవరీ టు ద ప్లసెంటాకి అటాచ్ అయ్యేదాన్ని ఫ్యూనిక్యులస్ అంటాం. సో ఆ ఫ్యూనిక్యులస్ అన్నివి ఎడిబుల్గా ఉండవు, బట్ ఇన్ సమ్ ఫ్రూట్స్, కొన్ని ఫ్రూట్స్లో మాత్రం అది ఫ్లెషీగా ఉంటుంది. ఆ ఫ్లెషీ ఫ్యూనిక్యులస్ అనేది దేంట్లో ఉంటుంది అని అంటే దట్ ఈస్ ఇన్ కేస్ ఆఫ్ పోమగ్రెనేట్ అంటే దానిమ్మలో ఫ్లెషీ ఫ్యూనిక్యులస్ అనే స్ట్రక్చర్ మనం చూస్తాం. సో కమింగ్ టు ద నెక్స్ట్ వన్, ఇన్ సిట్రస్ ద పాలిఎంబ్రియానిక్ సీడ్స్ ఆర్ అరైజ్డ్ ఫ్రమ్. ఏంటి, సిట్రస్లో మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం, పాలిఎంబ్రియానీ అనేది ప్రజెంట్ అయి ఉంటుంది. పాలిఎంబ్రియానీ అంటే అకరెన్స్ ఆఫ్ మోర్ దెన్ వన్ సీడ్, అంటే వన్ ఎంబ్రియో ఇన్ ఏ సీడ్. అంటే ఒక సీడ్లో మోర్ దెన్ వన్ ఎంబ్రియో అనేది ప్రజెంట్ అయి ఉంటే దట్ ఈస్ నోన్ ఎస్ పాలీ. అంటే పాలీ అంటే మెనీ అని అర్థం. సో మెనీ ఎంబ్రియోస్ ఉంటున్నాయి కాబట్టి దట్ ఈస్ నోన్ ఎస్ పాలీ ఎంబ్రియోని. అది మనం యూజువల్గా చూసేది సిట్రస్ సీడ్స్లో. సో అక్కడ సిట్రస్ సీడ్స్లో పాలీ ఎంబ్రియోని అనేది జరిగినప్పుడు అది ఆ ఎంబ్రియో అనేది ఎక్కడి నుంచి వస్తున్నాయి అని అంటే మెయిన్లీ మనం న్యూసెల్లస్ అనేది డిస్కస్ చేసాం కదండి. ఇక్కడ 8 సెల్ ఎంబ్రియో సాక్ మధ్యలో మనకుండే ఒక న్యూట్రిటివ్ టిష్యూ, న్యూట్రిటివ్ స్ట్రక్చర్ని, అదే సెకండరీ న్యూక్లియస్ చుట్టూ, అదేవిధంగా ఇక్కడున్న 3 యాంటీపోడల్, అదేవిధంగా ఎక్సెల్స్, వీటన్నిటికీ మధ్యలో ఉండే న్యూట్రిటివ్ టిష్యూని మనం న్యూసెల్లస్ అని అంటాం. ఈ న్యూసెల్లస్లో ఉండే వెజిటేటివ్ సెల్స్ మనం ఈ ఎంబ్రియో సాక్ ఫార్మేషన్లో ఇన్వాల్వ్ అయ్యి మెనీ ఎంబ్రియోస్ ఫామ్ అవడానికి కారణమవుతుంది అనమాట. సో ఇన్ సిట్రస్ ద పోలిఎంబ్రియానిక్ సీడ్లింగ్స్ ఆర్ అరైజ్డ్ ఫ్రమ్ అంటే దట్ ఈస్ న్యూసెల్లస్. ఈ న్యూసెల్లస్ వల్లనే మనకి పాలిఎంబ్రియోని, ఆ న్యూసెల్లస్లో ఉన్న సెల్స్ డిఫరెన్షియేట్ అవ్వడం వల్లనే మనం పాలిఎంబ్రియోని అనే క్యారెక్టరిస్టిక్ స్ట్రక్చర్ని ఆర్ సిమ్టమ్ని మనం ఇక్కడ సిట్రస్లో అబ్జర్వ్ చేస్తూ ఉంటాం అనమాట. దట్స్ ఆల్ ఫర్ సీడ్ బయాలజీ. థ్యాంక్ యూ.